నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. ఈ టైంలో రైతులు ఎవరు ముందుకు రాని టైంలో మీరు కొత్త టెక్నాలజీ ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. అంటే ఇంకా మా వయసు నుంచి ఇంకా చాలా సంవత్సరాలు వ్యవసాయం చేయాలని ఆతృతతోటి టెక్నాలజీ తోటి ఆధారపడకపోతే వ్యవసాయం చేయలేని ఉద్దేశంతో మీ టెక్నాలజీ మీద ఆధారపడ్డాను నేను. ఇప్పుడు ఈ డ్రోన్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఈల్డింగ్ కానీ తర్వాత క్రిమిసంహారనాశనం కానీ ఏమి ఇబ్బంది కలగలేదు. గతానికంటే బాగుందని చెప్పాలి. రెండోది రైతుకి స్ప్రే చేయాలంటే ఒక రకమైన టెన్షను, మనుషులు దొరకాలి, తర్వాత వచ్చి సమయం కుదరాలి, ఎక్కువ సమయం కావాలి, మనుషులు రావాలి, ఆ వస్తాడులే తెలియదు. ఈ టెన్షన్ లేకుండా ఏంటంటే సమయానికి డ్రోన్ రావటం వలన సమయానికి స్ప్రే చేయగలుగుతున్నాము. తర్వాత మ్యాన్ పవర్ తగ్గింది, స్ప్రేయింగ్ కరెక్ట్ సమయం చేయగలుగుతున్నాం. ఒక స్ప్రే చేయటానికి ఒక ఎకరానికి చాలా నీళ్లు వాడతాం. అది ఏంటంటే అది ఎక్కువ నీళ్ళు చుక్కలు వెళ్ళి ఆకుని పడుతుంది. కానీ ఇది తక్కువ వాటర్లోనే ఎక్కువ స్ప్రెడ్ అవటం వలన నిజంగా ఎక్కువ స్ప్రెడ్ అవటం వలన ఆకును పట్టుకుని అది ఉండటం వలన తొందరగా క్రిమి సంహారం జరుగుతుంది. నీళ్ళు ఎక్కువ పోయటం వలన ఆకు నుంచి జారిపోయి అన్ని రోజుల్లో కూడా అది పనిచేయదు మందు. ఇది తప్పకుండా పనిచేస్తుంది మందు. దీనికి తేడా అది మామూలు డోస్ స్ప్రేకి, మామూలు మ్యాన్ పవర్కి. పైలట్ ఎంతవరకు బాగా వర్క్ చేశాడు సార్? పైలట్ అసలు వర్క్ చేసేది ఆయన కదా. ఆయన కరెక్ట్గా ఫీల్డ్ మ్యాప్ని బట్టి ఇన్ని స్ప్రేస్ కరెక్ట్గా సాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. ఏది ఏమి ఉండట్లేదు, అసలు చేసేది కరెక్ట్గా చేస్తున్నారు. సరిపోద్ది చెప్పాలంటే. రైతుకి తప్పుడు అవగాహన, ఏదో ఎక్కువ స్ప్రేయింగ్ చేసేసాము, మందు తక్కువ పడిందో, నీళ్ళు ఎక్కువ పడలేదో అనేది అది కరెక్ట్ కాదు. వారికి బాగానే సెట్ చేస్తున్నారు, అది సరిపోతుంది కూడా. 100 లీటర్ల నీళ్ళ దగ్గర నుంచి 10 లీటర్ల నీళ్ళు తెచ్చినప్పుడు సరిపోద్ది. అంటే మందు కాన్సన్ట్రేషను దీంట్లో తక్కువ ఉంది, దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నీళ్ళు కొట్టడం తక్కువ అవటం అంది, కానీ దీంట్లో తప్పకుండా మందు పనిచేస్తుంది. ఆ ఎక్కువ స్ప్రెడ్ అవటం వల్ల ఆ తుంపర ఆకును పట్టుకుని క్రిమి సంహారం జరుగుతుంది. ఈ ఏడాది మీకు ఈల్డింగ్ ఎలా అయింది సార్? ఈ ఏడాది వచ్చి కరెక్ట్ పాలినేషన్ లో వర్షం పడటం వలన 13-18 సీట్లు తినే వెరైటీ 36 బ్యాగ్స్ అయ్యింది. మొన్న తుఫాన్ మంచి ఎగ్జాంపుల్ సార్. ఎదిగేసిన పైరుకి ఒకవైపు ధాన్యం అంతా ఎదిగేసి ఉంది, తుఫాన్ వల్ల ఒకవైపు ఉరిగిపోయి ఉంది. ఇప్పుడు మనుషులు వెళ్ళి తొక్కితే స్ప్రేయింగ్ అవ్వదు, కంపల్సరీగా దీని చేయాల్సిందే డ్రోన్ మీద. ఆ టైంలో చాలా మందికి బాగా అవగాహన వచ్చింది. అవును. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా మొత్తం అంతా కూడా మ్యాపింగ్ చేసుకొని చేస్తున్నాం సార్. దీని వల్ల ఏంటంటే ఒకసారి మ్యాపింగ్ అయిపోయిన ప్లేస్ లో మళ్ళీ రెండోసారి మ్యాపింగ్ టైం తక్కువ తీసుకుంటది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో మీకు ఇక్కడ వచ్చేటంటే ఒక 30 minutes 1 hour లో వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే ఫీల్డ్ కొత్త ఫీల్డ్ లోకి వెళ్ళి సడన్ గా అక్కడ ఒక 30 acres ఒకసారి కొట్టాలి అంటే మళ్ళీ మొత్తం అంతా మ్యాపింగ్ చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుంది. అదే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తే ఇలా కెలామిటీస్ వచ్చినప్పుడు లేకపోతే సడన్ గా ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేకపోతున్నాం. ఒక్కొక్కసారి ఒక ఏరియా మొత్తం అంతా ఒకే రకమైన పెస్ట్స్ వచ్చేస్తూ ఉండేది. ఆ టైంలో అందరికి స్ప్రేయింగ్ చేయడం చాలా ఒకసారి అందరికి అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు మనకి ఎవరైతే ముందు నుంచి ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం, కానీ అప్పటికప్పుడు సడన్ గా వచ్చేసి మాకు 30 ఎకరాల ఉంది 40 ఎకరాల ఉంది టైం యూజ్ అంటే టఫ్ అవుతుంది కదా సార్. టైం సరిపోదు. అదే మ్యాపింగ్ అయి ఉంది అనుకోండి సార్, మన రోజుకి 30 and 60 అన్న కొట్టేచ్చు. వాళ్ళు మనకి రెగ్యులర్ అయితే మనకి వర్కౌట్ అవుతుంది. మనం రాలేదు దొరగారు, మొన్న మీకు వచ్చారు కదా, వచ్చేసారి నాది కూడా మ్యాపింగ్ చేసుకోమని చెప్పండి, డిజైన్ చేసుకోమని చెప్పండి అంటున్నాడు. మీరు చేయించుకున్న తర్వాత ఏమన్నా మంచి డిఫరెన్స్ ఏమన్నా చూసారా సార్? అంటే లేబర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రోన్ బాగా చాలా మెయిన్ అదే. లేబర్ తీసుకొచ్చి మందు కొట్టించాలంటే రైతు చాలా కష్టం, మెంటల్ టార్చర్. అది లేకుండా మ్యాన్ పవర్ అసలు ఒక రైతు 10 బకెట్లు వరుసగా నీళ్ళు పెట్టుకుంటే 10 ఎకరాల మంది అయిపోతుంది కదా. ఇంక మరి లేబర్ ఖర్చు చాలా తక్కువ అవుతుంది కదా.
లేబర్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా కొన్ని లేబర్ ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమే వ్యవసాయానికి లేబర్ రావడం. లేబరు సమయానికి దొరకరు. తర్వాత అన్నిటికంటే మెయిన్ ఈ హెవీ మందులు ఒక రోజు కోరొచ్చి చాలా విషపూరితమైన మందులు అయిపోతున్నాయి. అవి భూమి మీద పట్టడం కాకుండా ఆ స్ప్రే చేసే వాళ్ళు కూడా పీల్చుకుంటున్నారు. ఒకసారి స్ప్రేకి తీసుకొస్తున్నాను తప్ప అమ్మ ఆవిడ పెయింట్ అయి పడిపోతాడా, ఏమైనా అనారోగ్యం పడి ఇబ్బంది కలుగుతుందా, మనకి రిస్క్ అని ఆలోచిస్తుంది. దీనికి ఆ రిస్క్ లేదు. 100% చెప్పాలంటే ఇది రిస్క్ లేదు. దూరం నుంచి అసలు స్ప్రే చేసే యూత్ కూడా ఎవరు లేరు. 40 బిలో ఎవరు చేయలేరు, 40 పైన ఎవరు చేయలేరు, 40 బిలో చేయాలి. 30 ఇయర్స్ లోపు యూత్ ఎవరు స్ప్రే చేసేవాళ్ళు లేరు. చేసినా కూడా రిస్క్ అది. ఇప్పుడు దీనికి ఆ రిస్క్ లేదు. ఇది ఆకు మీద పట్టడం వలన క్రిమిసంహారం జరుగుతుంది, భూమికి నష్టం లేదు. అది ఎక్కువ వాడటం వలన భూమికి మందు అవసరం లేకుండా భూమి మీదకి వెళ్తుంది మందు. అది ఎక్కువ భూమికి పాడు చేయడానికి అవకాశం ఉంది. దీనికి అవకాశం లేదు. డ్రోన్ అంత గాలితో ఎప్పుడైతే ఫీల్డ్ మీద నుంచి వెళ్తుందో దుబ్బు డ్యామేజ్ అవుతుంది అని చెప్పి కొంతమందికి అపోహ ఉంది. లేదు, దుబ్బు కదిలితే అంటే మామూలు పాలినేషన్ ఫ్లవరింగ్ టైంలో కదిలితే ఇబ్బంది అని ఒక అపోహ ఉంది. కానీ అది కూడా కరెక్ట్ ఏం కాదు. ఈ సంవత్సరం ఈ దోమ మందు కూడా డ్రోన్తో స్ప్రే చేయించాము. పాలినేషన్ టైంలో డ్రోన్తో స్ప్రే చేస్తే పాలినేషన్ పోతుంది, నష్టం జరుగుతుంది అన్నారు. కానీ అది ఏమీ జరగలేదు. ఎంత గాలి ఎంత ఉన్నా కానీ, స్పీడ్ ఎంత ఉన్నా కానీ ఆ స్పీడ్కి పాలినేషన్ ఏం దెబ్బతినలేదు. ఈల్డింగ్ బాగానే వచ్చింది. చాలా మందికి అపోహ ఉంది, పాలినేషన్ టైంలో డ్రోన్తో మందు కొడితే పాలినేషన్ జరగదు అని ఉంది. అది పూర్తిగా 100% తప్పుడు అభిప్రాయము. ఆప్షన్స్ ఇస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారు సార్? లేబర్ చూస్ చేసుకుంటారా? ఖచ్చితంగా మీరు అయితే డ్రోన్ నేను డ్రోనే చూస్ చేసుకుంటాను. డ్రోన్ వైపు మీకైతే ఇంట్రెస్ట్ అయితే ఉంది సార్? ఇంట్రెస్టింగ్ కాదు, నేను దాని యొక్క లబ్ధిని పొందాను కాబట్టి, దాని యొక్క విధానం నచ్చింది కాబట్టి, వ్యవసాయ రంగానికి చాలా అవసరం అనిపించింది కాబట్టి నేను డ్రోన్నే చూస్ చేసుకుంటాను.